విశ్వంబర ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంది. ఈ సినిమా మొదలై దాదాపు 3 ఏళ్లు దాటిపోయింది. ఇంతకాలం గడిచినా సినిమా రిలీజ్ డేట్పై ఇంకా సస్పెన్స్ వీడకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితికి వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో మరింత నెగిటివ్గా మారుతున్నాయి. విశ్వంబర సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలకం. గతంలో వచ్చిన గ్లిమ్స్ పై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో యువి క్రియేషన్స్ అస్సలు రిస్క్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను దాదాపు ఏడాదిన్నరగా పగడ్బందీగా చేస్తున్నారు. మెగాస్టార్ స్వయంగా 2026 సమ్మర్లో సినిమా విడుదలవుతుందని ప్రామిస్ చేసినా సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. గతేడాది మౌనిరాయ్తో స్పెషల్ సాంగ్ కీలక సన్నివేశాలను పూర్తి చేసి షూటింగ్ ప్యాకప్ చెప్పినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం సినిమా అవుట్పుట్ను ఇంకా మెరుగుపరిచేందుకు కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందట. ఒకవైపు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 కోసం మెగాస్టార్ భారీ కసరత్తులు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్స్ మధ్యలో ఇప్పటికీ పూర్తయిన విశ్వంబర కోసం మళ్లీ డేట్స్ కేటాయించడం చిరంజీవికి ఎంతవరకు సాధ్యం? ఆ రీషూట్కి ఆయన ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ప్రాజెక్టు కోసం చిరంజీవి పెడుతున్న కృషి, తీసుకుంటున్న శ్రద్ధ మాటల్లో చెప్పలేం. విశ్వంబర బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. అయితే అభిమానులు మాత్రం ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ ఏడాదైనా సినిమాకు సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసి ఫ్యాన్స్కు భారీ గిఫ్ట్ ఇస్తారా లేదా అనేది చూడాలి. చిరంజీవి ఎప్పుడూ తన అభిమానులను నిరాశపరచరు కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.